ఈ కలర్ కలర్స్ ఉంటేనే చేపలు పడతాయి అంతే కదా. మీరు ఎన్ని గంటలకు వస్తారన్నా? మార్నింగ్ 6 o'clock కల్లా ఫిషింగ్ హార్బర్ వస్తామన్నా. ఫిషింగ్ హార్బర్ మరి ఇక్కడికి 9 అయిపోతాను, 9, 8:30 అయిపోతాను. 9, 8:30. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇది చేపల కూర వండుకొని భోజనం తిని పడుకోయి మళ్ళీ 3 గంటలకు అలారం పెట్టుకొని మళ్ళీ సామాన్ చేసుకొని మళ్ళీ ఆటకెళ్ళాలి. సామాన్లు అంటే ఇప్పుడు చేస్తున్నారు ఇవేనా? సో ఇవి గాలాల కింద వేస్తారు, వాటికి చేపలకి మెరుస్తాయి అన్నమాట. మెరిసి పట్టుకుంటాయి అవి పట్టుకుంటే మనం లాగేసుకుంటాం. పిచ్చుకోవడం అనమాట. అదే మరి నైట్ ఎలా పడుకుంటారా లేకపోతే పడుకుంటే చేపలు పట్టలేరు మనం. నైటే మొత్తం అంతా కూడా గాలాలేసి వలలేసి పట్టుకుంటారా? ఉండాలి. చలితో వణుకుతూ ఉండాలి. మరి భోజనాలు అన్ని అలాగే వంట ఎలా వండుకుంటారు? ఇంటికాడికి ఒక రోజు కాబట్టి. అదే ఎక్కువ రోజులు అయితే మనం ఇంకా బోట్లోనే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఎల్లో పిన్, మైక్లాపు, ఓర్స్ అన్ని తాగుతారు అక్కడ. మరి మీకు అక్కడ సమాచారం ఎలా తెలుస్తుంది ఒకవేళ ఏదైనా తుఫాన్ ఉంది ఇదని అంటే? తుఫాన్ అంటే మనకి ఇక్కడ నుంచి 5 రోజులు డేటా చూసుకొని వెళ్తాం. సడన్ గా వచ్చేది మరి ఏం లేదు. మరి అక్కడ చెప్పారు కదా రిలయన్స్ నుంచి వస్తుంది, తర్వాత GPS అని, అదేంటి మరి? అది శాటిలైట్ ద్వారా వస్తుంది కదా దానికి సిగ్నల్. అది మీకు తెలుగులో ఇన్ఫర్మేషన్ చెప్తుందా? అది మనకి ఇంటికి తీసుకురావడానికి దారిస్తుంది. ఇంటికి తీయడానికి దారిస్తుంది తప్పకుండా మనకి. ఓకే 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 అన్న, థ్యాంక్స్.